చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అయిపోయింది. ఈ క్రమంలో వాళ్ళు తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి జనం నుంచి ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే వీళ్ళు ఈ అసంతృప్తికి, ఈ వ్యతిరేకతకు కారణం కొందరు ఎమ్మెల్యేలు అని, దీనికి కారణం వేరే పార్టీల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు అని, దీనికి కారణం కూటమిలో ఉన్న పార్టీల మధ్య సమన్వయలేమి అని, ఇటువంటి కొన్ని కారణాలను వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి నుండి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి నుండి, వాళ్ళ పత్రికలు, మీడియా, టీవీ ఛానల్ నుంచి దీన్నే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఆ సర్వే మనుషులు కూడా వీటినే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతూ ఉన్నారు? సంవత్సరం రోజుల్లో వీళ్ళు చేసిన అద్భుతాలు ఏమీ లేవని ప్రజలు భావిస్తూ ఉన్నప్పుడు ఓవరాల్గా ప్రభుత్వమే ఫెయిల్యూర్ అయింది. అందులో భాగస్వాములుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడే తనం ఏదైతే ఉందో, విచ్చలవిడి దోపిడీ ఏదైతే ఉందో అది ప్రజలకు చికాకు కొట్టిస్తూ ఉంది. అన్నీ కలగలిపి వాటిని కంట్రోల్ చేయాల్సింది నాయకత్వమే. వాళ్ళ సంవత్సర పాలన బాగుండేటట్లు చూసుకోవాల్సింది నాయకత్వమే. మనమేమి అద్భుతాలు చేస్తున్నాం, కింద వరకు అద్భుతాలు పోవట్లేదు, కింద అద్భుతాల కింద ఉన్న నాయకత్వం చెరిపేస్తుంది అని వాళ్ళ భావన. మొన్న మహానాడులో చూసాం, ముఖ్యమంత్రి గారు మన పార్టీలోకి కోవటులు వస్తున్నారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అన్నారు. మరి ఆ కోవట్టులు ఎవరు, ఏంది, ఎవరిని దృష్టిలో పెట్టుకొని అన్నారో తెలియదు మనం. అండ్ ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతోనూ ప్లస్ క్యాడర్తోనూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని కీలకమైనటువంటి దిశానిర్దేశాలు చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఎవరు చేరదామన్నా కింద నియోజకవర్గ పరిశీలకుల దగ్గర నుంచి, ఇన్ఛార్జీల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, నాయకులు ఎవరైనా వాళ్ళందరికీ కానీ స్పష్టమైన ఆదేశాలు పంపించుకుంటూ ఒక ప్రకటనే వచ్చింది. టీడీపీలోకి ఎవరైనా చేరాలంటే అది పార్టీ కేంద్ర కార్యాలయానికి చెప్పాలి. వాళ్ళు ఆ చేరే వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు. కేంద్ర కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పార్టీలోకి చేర్చుకోవాలి అని. ఇదంతా కూడా వీళ్ళ మీద వస్తున్నటువంటి వ్యతిరేకతకు మరెవరో కారణం అని చెప్పి కొన్ని రోజులు ప్రొజెక్ట్ చేయడం కోసం తప్పితే ఇందులో జెన్యూన్ రీజన్స్ ఏమీ కనిపించడం లేదు. సరే, వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ, వాళ్ళ వ్యూ ఏది ఉందో ఎలాగైనా చేసుకునేయండి, అది వాళ్ళ ఇష్టం. పార్టీ కేంద్ర కార్యాలయానికి చెప్పిన తర్వాతే చేరాలట, ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అండ్ అదే సమయంలోనే జనసేన పార్టీ కూడా అలాంటి నిర్ణయమే. పార్టీ లైన్ ఎవరు దాటొద్దు, విధి విధానాలను వాళ్ళ పార్టీ విధి విధానాలు ఏంటో అంటే నాకైతే తెలియదు. వాళ్ళ పార్టీ విధి విధానాలు ఏవైతే ఉంటాయో ఆ విధి విధానాలను పాటించే వాళ్ళే రావాలి, ఆ పాటించే వాళ్ళే ఉండాలి. లైన్ దాటితే అధ్యక్షుల వారు ఒప్పుకోరు. ఈ విధంగా అదే సమయంలో ఎమ్మెల్యేల మీద సర్వేలు అవన్నీ చేయించుకుంటూ ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన, మధ్యలో మరి బీజేపీ ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళ పాత్ర కూడా. సో వీళ్ళు ఎవరికి వాళ్ళు మనం అద్భుతాలు చేస్తున్నాం కానీ కింద స్థాయి వల్ల చెడ్డ పేరు వస్తుందని చెప్పి అభిప్రాయంతో ఉన్నారు. అండ్ అదే సమయంలోనే ఇటువంటివన్నీ కంటిన్యూ అయితే రాజకీయంగా మునిగిపోయే పరిస్థితి వస్తుంది అని కూటమి పార్టీల సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేశారు. రేపు ఎల్లుండే సమావేశం కాబోతున్నారు కూటమి పార్టీల సమన్వయ భేటీ. ఈ భేటీలో ఆ పార్టీ శ్రేణులకు, అందరికీ, కూటమి నాయకులకు కీలకమైన దిశానిర్దేశం చేయబోతున్నారట, కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారట. ఏముంటాయో తెలియదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి వాళ్ళ సంవత్సరం అద్భుతమైన పరిపాలన మీద సమీక్ష చేసుకుంటారట. సో ఈ షెడ్యూల్ అయితే వాళ్ళు ప్రకటించుకున్నారు. మా మీద వ్యతిరేకత రావడానికి కారణం కొందరు వ్యక్తులు, వేరే పార్టీ నుంచి వచ్చిన కొందరు, మా పార్టీలో ఉన్న కొందరు, ఇటువంటివే. అంతేగాని మేము మాత్రం అద్భుతాలే చేశామనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లుంది. సరే కానివ్వండి, ఎవరి పాలన వాళ్ళకు బాగానే నచ్చుతుంది. వాళ్ళ అభిప్రాయం అదే అయితే నెక్స్ట్ 4 సంవత్సరాలు అదే కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ప్రజలు వాళ్ళ ఇష్టం, ఎవరిని ఆదరిస్తారు, ఎవరు కావాలనుకుంటారు, ప్రజలు ఇష్టం.